హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక్కడైతే పెళ్లి మండపం అయితే ముస్తాబు చేస్తున్నారనమాట అండి. పచ్చిపూల మండపం, అన్నీ గులాబీ పూలు, చామంతులు రెండు కలిపి డెకరేషన్ అయితే చేశారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను గులాబీలతో చేసి ఓన్లీ గులాబీలతో పెట్టి, వెనకాల శంకు చక్ర నామాలు అయితే ఇలాగ చామంతి పూలతో డెకరేషన్ చేశారండి. ఆ తర్వాత పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాత ముందు వినాయక పూజ చేస్తారు కదండి. వినాయక పూజ అయితే చేపిస్తున్నారనమాట పెళ్ళి కొడుకు చేత. మన ఛానల్ని చూస్తూ వీడియోలు చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అనమాట అండి. పెళ్లి కూతురికి అదే పెళ్లి కొడుకుకి కాళ్ళు కడగడానికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే పెళ్లి కొడుకు వాళ్ళ అత్తగారు ముడి వేసుకుని కాళ్ళు కడుగుతారంట కదండి. అసలు ముడి వేసుకుని కాళ్ళు ఎందుకు కడుగుతారో కామెంట్ చేయండి. నాకు తెలియక అడుగుతున్నాను అనమాట. ముడి ఎందుకు వేసుకుంటారు? ముడి వేసుకోవడానికి, కాళ్ళు కడగడానికి అసలు సంబంధం ఏంటో నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడైతే మేకప్ వేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత అయితే ఇలాగ జడ ఇప్పించేసి ముడి ఇప్పించుకుందనమాట. ముడాళ్ళు జస్ట్ 2 మినిట్స్లో వేస్తారండి. అప్పటికి ఎక్కువ టైం అయిపోయింది. పంతులు గారు అయితే పిలుస్తున్నారండి. అందుకని జడ ఇప్పేసి 2 నిమిషాల్లో ముడి చాలా సింపుల్గా వేస్తారండి. ముడి కూడా చాలా అందంగా వచ్చిందనమాట అండి. అలా అయితే వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి టైం అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టడానికి కూడా టైం అయిపోద్ది కదండి. అందుకు ముందే ప్రాసెస్లన్నీ కూడా కాళ్ళు కడగడం అనేది, కంకణాలు కట్టడం అవన్నీ కూడా ముందు జరిగిపోవాలి కాబట్టి పంతులు గారు ముందు అన్నీ కూడా కంగారుగా సిద్ధం చేస్తారండి. ఇక్కడైతే మేము పెళ్ళి జరుగుతూనే ఉంది. టైం చాలా ఎక్కువైపోయిందనండి. భోజనాలు చేయడానికి అయితే వచ్చేసారన్నమాట అండి. భోజనాలు చేసిన తర్వాత పెళ్లి దగ్గర కూర్చోవచ్చు కదా, పెళ్ళి అయితే చూడవచ్చు కదా అనేసి భోజనాలు చేయడానికి వచ్చిన. ఆ రోజు శనివారం అండి. నేను శనివారం అది చేయను కాబట్టి నేను అన్నమే వడ్డించుకున్నాను అనమాట. శనివారం చేసేవాళ్ళు ఎక్కువగా శనివారం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు అయితే సెక్షన్ ప్రత్యేకంగా పక్కన ఉందన్నమాట అండి. ఇడ్లీ అలాగే ఉప్మా ఇలా అన్నీ పెట్టారనమాట. నేను టిఫిన్ చేయను కాబట్టి టిఫిన్ల దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేదు. కానీ భోజనాలకైతే భోజనాలు చేసి పెళ్లి దగ్గరికి వచ్చి కూర్చున్నాను అనమాట అండి. ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతమంది భోజనాలు చేసి పెళ్ళికి కొంతమంది వండకుండా వెళ్ళిపోతారు కదండి. వాళ్ళకైతే జాకెట్ ముక్కలు అయితే పంచుతున్నారన్నమాట బయట. ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా ఒరిజినల్ వీడియో ఒరిజినల్గానే అలా పెట్టేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి.
ఏడు పైన ఆడలు కూడా పడిగట్టి అది కొంచెం పై ఎలా చూడు ఎలా పెట్టి తింటుందో
వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. బాయ్.